మిగిలితే మళ్ళీ చూస్తాను. పోతామా? అన్న ఇయ్యండి. మేము ఆ రోజు మక్కలు ఏదైతే కొనుగోలు చేయకుండా ఆపిన్లో వాస్తవానికి తూతూ మంత్రంగా గౌరవ కడియం శ్రీహరి గారు ఎమ్మెల్యే గారు నామకే వాస్తే ప్రారంభోత్సవం చేసిండు. కానీ ఆ రోజు నుండి మేము వచ్చిన వరకు 20 రోజుల వరకు ఏదో ఒక 2-3 క్వింటాలు, ఒక 10-20 క్వింటాలు తప్ప పోసిన రాసుల కుప్పలన్నీ అన్ని మక్కల కుప్పలన్నీ అదే విధంగా ఉండడం వలన మేము ఆ రోజు చేసిన ధర్నాకు స్పందించి తెల్లారి ఆయన ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు వాళ్ళకు మీటింగ్ పెట్టి మక్కలు కొనుగోలు చేయాలని మేము చేసిన ధర్నాను ఆసరగా చేసుకొని ఆయనే తెల్లారి నుండి మక్కల కొనుగోలు ప్రారంభించడం జరిగింది. ఏదైతే మక్కల కొనుగోలు ప్రారంభిస్తున్నారో ఈ దళాలకు అవకాశం ఇవ్వకుండా, ఆ అవకాశం చిన్న అవకాశం ఇవ్వకుండా ఏదైతే కాంటా ఉందో 40 కిలోల 50 కిలోల కాంటా ఉందో కాంటాకు 1 కిలో 2 కిలోలు పెచ్చు లేకుండా ఎక్కువ లేకుండా రైతుల పక్షాన నిజమైన నిబద్ధత కలిగి ఉండి నిస్వార్థంగా మళ్ళీ ఇదే విధంగా ఏ రైతుకు అయితే మక్కలు కొనుగోలు చేయట్లేదో మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. నేను 4th వార్డు కౌన్సిలర్ను శివునిపల్లి. మీరు మక్కలు కొనుగోలు చేసేటప్పుడు ఫంగస్ వచ్చినా పలిగిందన్నా ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మిషన్కి వేసేటప్పుడు ఆటోమేటిక్గా పలిగిపోతుంది, ఏదో ఒక కింద పలిగిపోతుంది. దానికి ఏం అభ్యంతరం లేదు. ఈ మక్కలు కొనుగోలు చేసిన మక్కలను మళ్ళీ ఒక మిషన్లు వేసి పట్టే ఏది కోళ్ళ దానాకు కానీ, బర్ల దానాకు కానీ, పశువుల దానాకు కానీ, ఆవుల దానాకు కానీ వాడతారు. ఏది చేయాలన్నా ఉన్న మక్కలను ఉన్నట్టు దేనికి వాడరు, మళ్ళీ మిషన్లో పోసే పడతారు తప్ప మక్క పలిగిపోయినా ఫంగస్ రాదు. ఇప్పుడు యాసింగ్ మాత్రం ఫంగస్ రాదు. ఫంగస్ ఎప్పుడు వస్తుంది అంటే మక్క నానినప్పుడు మాత్రమే ఫంగస్ వస్తుంది. ఫంగస్ వచ్చినప్పుడు ఏదో ఒకటి వచ్చిన ఫంగస్ కూడా పెద్ద దానికి ఏం సమస్య కాదు. ఏదో మనకు కదా చిన్న రోగాలు వచ్చినప్పుడు హాస్పిటల్కి ఎట్లయితే పోతామో అది కూడా గంతే అనుకొని రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ప్రతి ఒక్క కింటా సద్వినియంగా కొనుగోలు చేసి రైతులను ఆనందపరచవలసిందిగా కోరుచున్నాం. రోజు మక్కల కొనుగోలు కేంద్రం ఏ రోజైతే ప్రారంభించిండో ఆ రోజు నుండి మేము వచ్చే వరకు 1 కింటా కూడా కొనుగోలు చేయలేదు మార్కెట్ వాళ్ళు. దాని మూలంగా వీళ్ళందరూ రైతులు మాదకు వచ్చి చెప్పడం వలన మేము రైతులను కలిసడం వలన మేము వచ్చి ధర్నా చేయడం మూలంగా మక్కల కొనుగోలు ప్రారంభం జరిగింది. వాళ్ళు ఆ రోజు ఏదైతే ధర్నాకు చేసిన దానికి అనుగుణంగా ఇప్పుడు రైతులను పరామర్శించడానికి, రైతులకు ఒక మంచి చెడ్డలు చూసి సల్ల ప్యాకెట్లు ఇవ్వడానికి, వాళ్లకు సంతృప్తి పరచడానికి వచ్చినాం.